నీ బ్రతికే తమ చివరి శ్వాసగా భావించి నీ వాళ్ళకు నీ చావును చూపించి అదే వారి ఆఖరి శ్వాసగా మార్చుకు. బ్రతుకు, నీ కోసమే బ్రతికే బ్రతుకులను బ్రతికించు. సమాజంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ లఘు చిత్రాన్ని రూపొందించాను. ఎవరి మనసుని నొప్పించి ఉంటే క్షమించ ప్రార్థన. సూసైడ్ బ్రతకడం చేతకాని వాళ్ళు ఉపయోగించే పదం. మన దేశంలో సూసైడ్ చేసుకునే ప్రతి 100 మందిలో 90 మంది సిలిరియన్స్తోనే చనిపోతున్నారు. చావంటే వాళ్ళకి పరిహాసమా లేదా అపహాసమా? తమ పిల్లలు తమ కొరువు పెట్టాలని కోరుకునే వారికి తమ పిల్లలు కొరువు పెట్టే దృష్టికి తీసుకొస్తున్నారు. బ్రతుకు విలువ తెలియక చిన్న చిన్న కారణాల వల్ల మీరు చనిపోతే మీ తల్లిదండ్రుల కన్నింటిని వచ్చే ఆ రక్త కన్నీరుని ఆపేదెవరు? అర్థం లేని చావు వ్యర్థం. నీవు చనిపోతే నీ చుట్టుపక్కల వాళ్ళు అయ్యో అంటారేమో, కానీ నీ చావు నీ కుటుంబాన్ని చచ్చే వరకు వెంటాడుతూనే ఉంటుంది. బ్రతుకు, నీ కోసమే బ్రతికే బ్రతుకులను బ్రతికించు. హలో, డైరెక్టర్ గారు చెప్పండి. ఓకే 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 సార్. సార్, మీరు సూసైడ్ నవల రచయిత సురేష్ గారు కదా? యా సార్, మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు రాసిన సూసైడ్ నవల నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇంత అద్భుతంగా ఎలా రాయగలుగుతున్నారు సార్? నా జీవితం మొదలైందే సూసైడ్ నుండి. నా పేరు సురేష్. మంచి రైటర్ అవ్వాలన్నదే నా లక్ష్యం. అందుకోసం నేను చేయని ప్రయత్నం లేదు, కానీ అవి ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి. ఏం రైట్ ఎంత వచ్చింది మా రైటింగ్ సార్? చూడప్ప సిద్ధప్ప, నువ్వు సింహం లాంటి ఎవరైనా విక్రమన్నా ఆయన మాటల మంత్రికుడు, ఈయన మాయ తాంత్రికుడు. ఊరుకుంట్రా, వాడికి టైం వస్తుంది. వీడిగా టైమా? అమ్మా, ఎందుకురా ఇప్పుడు అవన్నీ నీకు? ఉద్యోగం సద్యోగం లేదు కానీ రైటర్ అవుతాడు. రైటర్ చే. ఇంతటితో నా పోరాటం ముగిసింది, పోవటమే మిగిలింది. సురేష్, నీకు పిచ్చికని పట్టిందా? రైటర్ అవ్వాలని నీ కళ నెరవేరకుండానే చనిపోతావా? బ్రతకడం చేతకానప్పుడు బరి తెగించి బలైపోవడమే మంచిది కదరా. ఏం మాట్లాడుతున్నావురా?
నాతో రారా, నీకు బ్రతుకు విలువ చూపిస్తా. పోతన్న అందరివాడు క్షణికావేశంలో కట్టుకున్న భార్యను, కన్న తల్లిదండ్రులను, తను ప్రేమించే తన స్నేహితులను మరచి మరపులాడిన లోకాలకు వెళ్ళిపోయాడు. అప్పలనాయుడు మంచికి మరో రూపం. నాన్న చూడాలని ఉంది, హాస్టల్ నుంచి వచ్చేస్తా అంటే సరే నాన్న అన్న ఆ తల్లిదండ్రులకు కన్నీటిని మిగిల్చి కాటి. అసలు తన కొడుకు ఎందుకు చనిపోయాడో తెలియని ఆ స్థితిలో ఉన్నవారి ఆవేదన ఆపేదెవరు? చూడరా, చూడు చూడు, తను మా అక్క రేవతి, మా కుటుంబానికే మహాలక్ష్మి. తన గుండె లోతుల్లో ఉన్న మాటలను గుండెల్లోనే దాచుకుని సమాధి అయిపోయింది. మెడిసిన్ చదివి తిరిగి వస్తుంది అనుకున్న తన కూతురు తిరిగిరాని లోకాలకు తరలిపోయినప్పుడు మా అమ్మ పడిన ఆవేదన ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. అమ్మ తిట్టిందనో, నాన్న కుట్టాడనో, ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుందనో, లేదా అనుకున్న సాధించలేదనో ఇలా ప్రతిదానికి సరిపోతే ఎలారా? ఆకలితో ఉన్న క్రూర జంతువు కూడా చివరి వరకు బ్రతకడానికి పోరాడుతుంది. కానీ జ్ఞానం ఉన్న మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు చెప్పు, నీవు కూడా ఇలా వరుసలో చేరి బ్రతుకు విలువ తెలియకుండా బలైపోతావా? ఈ రోజు నీది కాకపోవచ్చు, కానీ ప్రయత్నం చేస్తే ఏదో ఓ రోజు నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలవని నమ్మకం నాకుంది. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎస్, స్టోరీ ఏంటమ్మా? సూసైడ్ మ్యామ్. సూసైడా? అలా స్టోరీలు ఎవరు చూస్తారమ్మా? ఒకసారి వింటేనే కదా మేడం తెలిసేది. సరే చెప్పు. చాలా బాగుందమ్మా, స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఉంటాను మేడం. ఇట్స్ ఓకే. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. సార్ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటాను సార్. ఎందుకు? మీ సూసైడ్ నవల వల్ల బ్రతికిన వాళ్ళు నేను ఒక జీవితాన్ని మార్చే సూసైడ్. నీ బ్రతికే తమ చివరి శ్వాసగా భావించే నీ వాళ్లకు నీ చావుని చూపించి అదే వారి ఆఖరి శ్వాసగా మార్చకు. సూసైడ్ చేసుకునే వాళ్ళలో ఎక్కువ మంది ఆత్మాభిమానం కారణంగానే చనిపోతున్నారు. దానికి కారణం తల్లిదండ్రులు వాళ్ళ స్థాయిని బట్టి పెంచకపోవడం. పక్కన వాడు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే మనము ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలి. ఫ్రెండ్ ఎవడైనా మంచి బైక్ కొంటే మనము కొనేయాలి. ప్రతిదానికి కంపారిజన్స్. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్క వేయడానికి బుక్కలు చాలు. కానీ ఎవరు వాళ్ళ స్థాయిని బట్టి నడవట్లేదు. తల్లిదండ్రులు వాడు ఏం చేయగలరు ఒక్కసారి ఆలోచించండి. వాడికి రానిదాన్ని వాడికి నేర్పించాలనుకుని వచ్చిన దాన్ని వదిలేయకండి. సూసైడ్ చేసుకునే వాళ్ళకు నేను చివరిగా చెప్పాలనుకున్నది ఒక్కటే, నీ బ్రతికే తమ చివరి శ్వాసగా భావించే నీ వాళ్ళకు నీ చావును చూపించి అదే వారి ఆఖరి శ్వాసగా మార్చుకు. బలవన్మరణాలకు పాల్పడే బలహీనులను మార్చే ప్రతి ఒక్కరికి నా ఈ చిత్రం అంకితం.